నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, షర్మిల గారు పిసిసి చీఫ్ అయ్యి ఏపీలో అడుగు పెట్టబోతున్నారు. సో ఆవిడ వెనకాల ఎవరు ఉన్నారు? ఆత్మ రూట్ ఎవరు అవుతున్నారు? యాక్చువల్గా షర్మిల గారు పిసిసి చీఫ్ అవ్వకముందు కూడా చాలా రకాల కథనాలు వినిపించాయి. బట్ ఎట్టకేలకు ఆవిడ పిసిసి చీఫ్గా ఒప్పుకున్నారు. అంటే ఆవిడ ఏఐసిసిలో కీలక పదవి అడిగారని ఆవిడ కొన్ని రీజన్స్ వల్ల ముందు వద్దన్నారు. బట్ పిసిసి చీఫ్గా ఫైనల్ చేశారు. దాని వెనుక అందరి దృష్టి ఉంది. అంటే ముఖ్యంగా ఆవిడ తాలూకా అన్నయ్యే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిసిసి చీఫ్ అయితే అదే ముఖ్యమంత్రి గారు అన్నయ్య గారు అదే కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అన్నయ్య విభేదించిన పార్టీకి, అంటే ఈయన ఏ పార్టీ ద్వారా అయితే విభేదించి బయటకు వచ్చి అరెస్ట్ అయ్యి తర్వాత జైల్లోకి వెళ్ళారో ఆ సమయంలో ఇదే షర్మిల గారు అన్నయ్య తరపున పోరాడి అన్నయ్య తరపున క్యాన్వాసింగ్కి, పాదయాత్రకి కానీ ఓదార్పు యాత్ర కానీ తిరిగారు. ఇప్పుడు అదే అన్నయ్యకి వ్యతిరేకంగా అనుకోవచ్చు ఒక విధంగా. అదొక పార్టీ ఇదొక పార్టీ కాబట్టి పిసిసి చీఫ్గా అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈవిడ షర్మిల గారి పేరు మనందరికీ ఎలా తెలుసు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తెలుసు, తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి, ముందు రాజశేఖర బిడ్డే కదా. సో ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగానే ధైర్యంగా అడుగు పెడుతున్నారని మనం వార్తలో చూస్తున్నాం. బట్ అదే దీంతో రాజశేఖర రెడ్డి గారిలాగే అందరినీ కలుపుకుపోయే తత్వం, రాజశేఖర రెడ్డి గారిగానే ఆయనలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కొన్ని కనబడుతున్నాయి. దానికి మచ్చుతొనకే మన పిసిసి చీఫ్గా ఆవిడ యాక్సెప్ట్ చేయడం, ఇప్పుడు ఏపీలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఆవిడ ఎప్పుడు ఏది సెంటిమెంట్గా ఏ పదవి పార్టీ స్టార్ట్ చేసినా, లేదా మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అదే ఎంగేజ్మెంట్కి సంబంధించిన కార్డు కూడా ఫస్ట్ ఇడుపులపాయ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ప్రేయర్ చేసి ఆ కార్డు అక్కడ పెట్టి వస్తారు. సో ఇప్పుడు కూడా పిసిసి చీఫ్గా అడుగు పెట్టుతున్న తరుణంలో ఫస్ట్ కడపలో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి ఫస్ట్ ఇడుపులపాయకి వెళ్ళబోతున్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనేసరికి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే బాగా పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరబ్బా అని చెప్తే కాంగ్రెస్లో ఒకరిద్దరు పేర్లు వినిపిస్తాయి. తర్వాత ఎన్టీఆర్ గారి పేరు వినిపిస్తుంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు. సో రాజశేఖర రెడ్డి గారు అంటే ఎన్నాళ్ళు పనిచేశారు, ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు విషయం పక్కన పెడితే ఒక చెరగని ముద్ర వేసి వెళ్ళిపోయారు అందరిలోకి, ఓటర్లోకి, ప్రజల్లోకి. సో ఇప్పుడు ఈవిడ కూడా ఆ పేరు ఆ స్థాయి రాకపోయినా ఆయన పేరు చెడగొట్టకుండా ఉండేందుకే ఆవిడ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నేను అంటున్నానంటే, ఇప్పుడు కొడుకు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి గౌరవంగా కలిశారు, సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, సాదరంగా ఆహ్వానించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, సాదరంగా ఆహ్వానించారు. అంటే ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎందుకు చెప్తున్నానంటే, అన్నయ్యతో విభేదాలు వచ్చాయి, అందుకే ఈవిడ తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఈవిడ పార్టీ పెట్టి ఇది చేశారు, తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, సో అన్నయ్యతో కూడా కొంత విభేదాల నేపథ్యంలో అదే అన్నయ్యకి కూడా మళ్ళీ వెళ్ళి పిలుచుకొచ్చారు, అందరినీ కలుపుకుపోతున్నారు. అయితే ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి అవడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా వినిపిస్తున్న పేరు కేవీపీ రామచంద్రరావు గారు. ఆయన కాంగ్రెస్లో చాలా సీనియర్ లీడరు. అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ గారికి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అత్యంత ఆప్తుడు, ఆత్మబంధువు. అంటే ఆత్మ ఒకటే, శరీరాలు వేరు అని అనేవారు అప్పట్లో. రాజశేఖర రెడ్డి గారు వేరు, కేవీపీ గారు వేరు కాదు, ఇద్దరు వేరు ఆయన మనుషులుగా వేరున్నారు, కానీ ఇద్దరు ఆత్మ ఒకటే. సో అందుకే రాజశేఖర రెడ్డి గారి ఆత్మబంధువు అంటే కేవీపీ గారే. ఏ నిర్ణయమైనా ఫ్యామిలీ విషయం కానీ, పర్సనల్ కానీ, లేదంటే రాజకీయాలుగా కానీ, ఏ బిజినెస్ పరంగా కానీ, ఇంకే విషయాలైనా కూడా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకునేవారట. అంటే కేవీపీ గారికి అంత సాన్నిహిత్యం ఉండేది రాజశేఖర రెడ్డి గారితో. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కదా. సో ఆల్రెడీ కేవీపీ గారు కాంగ్రెస్లో ఉన్నారు కదా. సో ఖచ్చితంగా అధిష్టానం ఆజ్ఞ మేరకు కానీ, లేదంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి తన బిడ్డగానే ట్రీట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కేవీపీ గారి రూట్ మ్యాపే ఇక్కడ ఉండొచ్చు ఎక్కువగా. అయితే ఆయన కనబడకుండా తెర వెనుక నడిపిస్తారు, బట్ తెర మీద చాలామంది ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మా షర్మిలమ్మ ఉంది అక్కడ, మా షర్మిలమ్మకి ఇప్పుడు పిసిసి చీఫ్ ఇవ్వబోతున్నాం, ఖచ్చితంగా ఆవిడకి సపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచన, లేదంటే అధిష్టానం నుంచి ఆర్డర్ వేసినా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవిడకి మద్దతు ఇస్తాం, ఆవిడకి సపోర్ట్ ఇస్తాం, ఆవిడ వెనకే నిలబడతాం అని ఆయన ఓపెన్గా చెప్పాడు. అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులు చెప్పిన మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారే ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చి
అవసరమైతే అంటే ఖర్చుకు విషయంలో కానీ సపోర్ట్ విషయంలో కానీ రాజకీయం పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా రేవంత్ రెడ్డి మీ వెనక ఉన్నాడమ్మా, ఎప్పుడు ఉంటాడు అనే విధంగానే ఆమెకి హామీ ఇవ్వడం. దానికి సంబంధించి మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి దీనికి రేవంత్ రెడ్డి గారిని కూడా వెళ్ళి ఆవిడ సాధారణంగా గౌరవంగా కలిసి సాధారణంగా ఆహ్వానించారు. సో ఎంతమందిని కూడా కలుపుకుపోతున్నారు అనేది ఒక టెక్నిక్ అయితే, వీళ్ళంతమంది కూడా ఆమె వెనక్కి నిలబడి నడిపించేలాగా మరలా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలంగాణ డివైడ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారో ఆ భావించిన నేపథ్యంలో అక్కడ జీరో అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు. సో కాంగ్రెస్ని మళ్ళీ బతికించాలి, మళ్ళీ పైకి తీసుకురావాలి. నేషనల్ పార్టీ ఒక రాష్ట్రంలో ఉండి ఇంకో రాష్ట్రం లేకపోయినా వాళ్ళకి నష్టం లేదు, కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా గెలిపించుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి. 150 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని మరలా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సరైన నిర్ణయమే తీసుకుంది ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఏదో పొడి చేస్తారు సాధించని అభిప్రాయపడుతున్నారు. దానికి అధిష్టాన రూట్ మ్యాప్ ఉంటుంది, కేవీపీ గారి రూట్ మ్యాప్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత ఆత్మబంధువు, ఆయన బాగా ఇష్టమైన వ్యక్తి కాబట్టి. రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ అన్న ఇష్టం, కేవీపీ గారికి రాజశేఖర రెడ్డి గారన్న అత్యంత ప్రేమ కాబట్టి, ఆయన బిడ్డ కాబట్టి. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే అబ్బాయి కన్నా బిడ్డ అంటే ఎక్కువగా ప్రేమగా ఉండేవాట రాజశేఖర రెడ్డి గారికి. జనరల్గా ఏ ఇంట్లో అయినా అమ్మాయి అంటే అబ్బాయి ఇంటి మహాలక్ష్మిరా అని చాలా ఇష్టంగా చూసుకుంటారు. సో ఆయనకు కూడా ఈ అమ్మాయి అంటేనే ఎక్కువగా ప్రేమగా ఉండే నేపథ్యంలో సో ఆయనకి ఇష్టంగా అనుగుణంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి, ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలని అనుకుంటారు కదా ఎవరైనా. సో కేవీపీ గారు కూడా ఆయనకి ఇష్టమైన మిత్రుడు వాళ్ళ కూతురు కాబట్టి, పైగా ఆల్రెడీ ఆయన కాంగ్రెస్లో ఉన్న నేతే కాబట్టి, కాంగ్రెస్లో చాలా సీనియర్ నేత కాబట్టి ఆయన ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. అలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఆ విధంగానే ఈవిడ కూడా నడుచుకుంటుంది. ఆల్రెడీ ఆవిడ కూడా అంత పెద్ద బాధ్యత మోసినా కూడా చాలా అగ్రెసివ్గా గారికి. జనరల్గా ఏ ఇంట్లో అయినా అమ్మాయి అంటే అబ్బాయి ఇంటి మహాలక్ష్మిరా అని చాలా ఇష్టంగా చూసుకుంటారు. సో ఆయనకు కూడా ఈ అమ్మాయి అంటేనే ఎక్కువగా ప్రేమగా ఉండే నేపథ్యంలో సో ఆయనకి ఇష్టంగా అనుగుణంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి, ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలని అనుకుంటారు కదా ఎవరైనా. సో కేవీపీ గారు కూడా ఆయనకి గారికి జనరల్గా ఏ ఇంట్లో అయినా అమ్మాయి అంటే అబ్బాయి ఇంటి మహాలక్ష్మిరా అని చాలా ఇష్టంగా చూసుకుంటారు. సో ఆయనకు కూడా ఈ అమ్మాయి అంటేనే ఎక్కువగా ప్రేమగా ఉండే నేపథ్యంలో సో ఆయనకి ఇష్టంగా అనుగుణంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలి, ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలని అనుకుంటారు కదా ఎవరైనా. సో కేవీపీ గారు కూడా ఆయనకి ఇష్టమైన మిత్రుడు వాళ్ళ కూతురు కాబట్టి, పైగా ఆల్రెడీ ఆయన కాంగ్రెస్లో ఉన్న నేతే కాబట్టి, కాంగ్రెస్లో చాలా సీనియర్ నేత కాబట్టి ఆయన ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. అలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఆ విధంగానే ఈవిడ కూడా నడుచుకుంటుంది. ఆల్రెడీ ఆవిడ కూడా అంత పెద్ద బాధ్యత మోసినా కూడా చాలా అగ్రెసివ్గా యాక్టివ్గా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ఇటువంటి పెద్దలు సహకారం సపోర్ట్ ఉండడం. సో వెనకాల కేవీపీ రావు గారు ప్లస్ ముందు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటారని. ఖచ్చితంగా అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.